ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ బెల్లంకొండ మాత్రం. అసలు ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేశాడు. అయితే లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తాడు క్లైమాక్స్లో. ఒకప్పుడు ఎన్టీఆర్ గుర్తొచ్చాడు, అంత ఎక్స్ట్రాడినరీగా డైలాగ్ చెప్తాడు. అయితే స్క్రిప్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది, పక్కా కమాండింగ్ స్క్రిప్ట్ అనమాట. స్క్రిప్ట్ ఎక్కడా కూడా నీకు తగ్గలేదు. అసలు హారర్ మూవీ ఎలా తీయాలనేది కిష్కిందపూర్ నుంచి తెలిసింది అనమాట. హాలీవుడ్ లెవెల్లో సౌండ్ ఎఫెక్ట్ ఉంది. ఉన్నట్టుండి ఒక్కోసారి అయితే సడన్ గా దయ్యం క్లోజప్ లో వచ్చి మొహం మీదకి వస్తూ ఉంటుంది. అసలు ఒక్కసారి ఇలాగా హార్ట్ వణికినట్టు అయిపోతూ ఉంటుంది అనమాట. సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్స్ట్రాడినరీ, కొత్త ట్రెండ్ సెట్. ఫస్ట్ లో హారర్ కామెడీ, గ్రాడ్యువల్ గా హారర్ పీక్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. కథలోనే హారర్ ఉంది, క్రియేటివ్ హారర్ కాదు, కథలోనే హారర్ ఉంది. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంది. 100% ఇది ఒక హాలీవుడ్ లెవెల్లో థ్రిల్లర్ తీశారని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా స్క్రిప్ట్ డల్ అవ్వలేదన్నమాట. కరెక్ట్గా స్క్రిప్ట్తో హారర్ రావటం అనేది చాలా గొప్ప విషయం. అంటే హారర్ మూవీస్లో ఏదో కామెడీ హారర్ పెడుతుంటారు, కానీ ఇది కామెడీ హారర్ కాదు, స్క్రిప్ట్కు తగ్గ హారర్ అనమాట. ఎక్స్ట్రాడినరీ. స్టోరీ లైన్ కూడా ఎక్కడా డివేట్ అవ్వాలి, లాస్ట్ వరకు ఉంది. క్లైమాక్స్ అయితే నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ అన్నట్టుంది. అస్సలు ఫోన్ మర్చిపోయాను, నేనైతే ఫోన్ చూసుకోవటం మర్చిపోయాను, అంత ఇన్వాల్వ్ అయ్యాను. చాలా సార్లు ఉలిక్కి పడ్డాం, చాలా మంది థియేటర్లో ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే ఆ స్పెషల్ గ్రాఫిక్ ఎఫెక్ట్స్ కూడా అలానే ఉన్నాయి, ఉలిక్కి పడేది. అవునవును, చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ముందంతా కూడా చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్, భయంగా చేస్తూ ఒక్కసారిగా సోల్ క్యారెక్టర్ అనుపమ 2 వేరియేషన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించింది. మొత్తం అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. హీరోయిన్ కూడా, హీరో అయితే అసలు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మొత్తం అంతా పరకాయ ప్రవేశం. ఎవరు అస్సలు క్వశ్చనే లేదండి. అతను ఎప్పుడు హార్డ్ వర్కర్. అతను ఓల్డ్ మూవీస్ కూడా చూసుకోండి, అన్ని మూవీస్ లో కూడా ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్క మూవీలో ఉంది. ఇందులో మాత్రం పీక్ లెవెల్లో ఎక్స్ట్రాడినరీగా ఇచ్చేసాడు పర్ఫార్మెన్స్. నేను 5కి 3.5 ఇస్తానండి. చాలా ఎక్స్ట్రాడినరీ, వర్త్ వాచింగ్. అందరు తప్పకుండా వాచ్ చేయండి. ఒక మంచి సినిమా అందరూ ఎంకరేజ్ చేయాలి. సిన్సియర్ అటెంప్ట్, హార్డ్ వర్కింగ్ అటెంప్ట్, దాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. కిష్కిందపురి టైటిల్ తగ్గట్టు కానీ ట్విస్టులు బాగానే ఉన్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లో హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ ఈ జోనర్లో ఫస్ట్ టైం వచ్చిన మూవీ. హీరో అండ్ హీరోయిన్ ఈ కెమిస్ట్రీతో చాలా చూసుంటాం, కానీ అనుపమ పరమేశ్వరి యాక్టింగ్ అయితే కనుక అవసరం అని చెప్పచ్చు. ప్లస్ ఉంది, మైనస్ ఉంది. డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగానే హ్యాండిల్ చేశారు. బట్ ఒక ప్రాబ్లమ్ని ఒక డిసప్పాయింట్ అవుతే, ఒక మోటివేషన్ ఇష్ట అవుతే ఏంటి అనేది పార్ట్ 2 కూడా ఇంటిచ్చారు. మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ నాట్ బ్యాడ్. సో ఫోటోగ్రాఫ్ బాగుంది, కానీ విజువల్స్ ఎక్స్పెక్ట్ చేసినంత కనబడలేదు. బట్ అదొక మైనస్ ఉంది. విజువల్స్ ఇంకా ఇంప్రూవ్మెంటేషన్ చేస్తుంటే కనుక జనాల్లో బాగా రీచ్ అయ్యేది. మన తెలుగు కంటెంట్ తగ్గట్టుగానే ఉంది. బట్ జోనల్ అయితే కనుక హార్డ్ వర్క్ చేశారు. సుదర్శన్ కామెడీ కూడా అవసరం అని చెప్పచ్చు. వాచబుల్ మూవీ. ఉన్నాయి కానీ జనరల్ కామన్ స్టోరీ, హైలైట్ సంబంధించిన హైలైట్ మరీ అంత హెవీ ఏం కాదు. సో ఆవిడ ఒక తమన్నా గారు కూడా ఒక మూవీ ట్రై చేశారు, అంతగా క్లిక్ అవ్వలేదు. బట్ ఈ జోనల్ కూడా అలానే ఉంది, కానీ బట్ ఇంకా హార్డ్ వర్క్ చేస్తే కనుక పబ్లిక్లోకి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకనే చూడొచ్చు అని చెప్తున్నా. నేను రివ్యూ చేస్తే ఇంక చూసే వాళ్ళకి ఇష్టం ఉంటుంది, వాళ్ళు చూస్తేనే వాళ్ళకి ఆ థ్రిల్ అని ఉంటుంది. 2.5. ఇది ఒక సినిమా బెల్లంకొండ సాయి కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అప్పట్లో రాక్షసు ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో, ఈ సినిమా కూడా బెల్లంకొండ సాయి కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న, స్క్రీన్ ప్లే చూసినా కూడా ఒక డిఫరెంట్ అని చెప్పొచ్చు. అసలు ఎక్కడ తగ్గలేదు సినిమాలో. ప్రొడ్యూసర్ గారు ఇది ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి, డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. కథ ప్రకారం తీసుకున్నా కూడా కథ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఇలా అనుపమ క్యారెక్టర్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే అసలు చెప్తా, హర్రర్ చూసిన మొత్తం బూస్ బౌన్స్, అసలు మనం ఊహించుకోం. ఆ లాస్ట్ సీన్ చూసినా కూడా అసలు ఆ షేక్ అయిపోవాలి, మొత్తం మైండ్ మొత్తం బ్లో అయిపోవాలి, అంత బాగుంది. అన్నా మొత్తం పోయిందని ఆ సినిమా చూస్తున్నా మాత్రం. ఈ సినిమా బెల్లంకొండ సాయి కెరియర్లో మళ్ళీ రాక్షసు తర్వాత కిష్కిందపురం సినిమా అంత పెద్ద హిట్ కొట్టింది, హాలీవుడ్ లెవెల్ లెక్క చెప్తున్నా కదా. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఒక బెల్లంకొండ సాయి కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్.